గాంధారి ద్రౌపదిని ఓదార్చిన తర్వాత యుద్ధభూమికెళ్ళింది. వ్యాస మహాముని కొరిన వలన ఆమెకు కళ్ళకు గంతలున్నా యుద్ధభూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తుంది. ఆమె కళ్ళు దుర్యోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాల కలెబరాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. చనిపోయిన సారథులు, సైనికుల శవాలు చల్లా చెదురుగా పడున్నాయి. తలొక చోటుంటే మొండం మరొక చోటుంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్లు తెరుచుకొని శవాలై పడున్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తుంది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. కొంతమంది శరీరాలు గుర్తించడానికి వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకొచ్చిన రాబందులు, గద్దలు అక్కడక్కడ ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన గాంధారి మనసు బాధతో విలవిలలాడింది. తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మారణ హోమానికి దారితీసిందని బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళిపోయాడు. పాండవులు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ యుద్ధభూమికి తీసుకొచ్చారు. గాంధారి కోడళ్ళందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధభూమి అంతా తిరుగుతున్నారు. ఇతర హస్తినాపుర స్త్రీలు కూడా తమ భర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ కుమారులను, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంతమంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువుల శవాలుగా పడి ఉండటం చూసి సహించలేక ఆహాకారాలు చేస్తూ మూర్ఛపోయారు. మరికొంతమంది చనిపోయిన వారి గురించి తలుచుకుంటూ, వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు. ఇది చూసిన గాంధారి మనసు బాధతో కృంగిపోయి కృష్ణుని దగ్గరికి పిలిచి, కృష్ణ, చూడవయ్యా, ధృతరాష్ట్ర మహారాజ కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెతుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ, వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా. నా కుమారుల మీద కసి, ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా? వీరంతా ఏమి పాపం చేశారని వీరికి ఈ శిక్ష వేశారయ్యా మీరు? అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా. అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడున్నారో చూడవయ్యా. వంది మాగుదుల కైవారముతో గాని నిద్ర లేవని ఈ మహామహులు ఈరోజు నక్కల ఊలల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా. హంస తూలికా తల్పమున గాని శయనించని రాజాదిరాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా. నానా విధ సుగంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాదిరాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా. కృష్ణ, ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా? ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా? అటు చూడవయ్యా, కొంతమంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా. మరికొందరు తలలు చేత పట్టి మొండెములు కానక అల్లాడుతున్నారయ్యా. మరికొందరు ముక్కలైపోయిన తమ భర్త శరీర భాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడుస్తున్నారయ్యా. మరికొందరు నక్కలు, తోడేలు చిందరవందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా. ఇటువంటి దురవస్థలను చూడడానిక నేను ఈ జన్మలో ఏ పాపం చేశానో కృష్ణ? నా కొడుకులను, కోడళ్లను, తమ్ముళ్లను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను. కానీ కృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా గాంధారి వెంట నడుస్తున్నాడు. ఇంతలో దూరంగా పడి ఉన్న దుర్యోధనుడి శవం కనిపించింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలిపోయింది. తన కుమారుడి శవం మీద పడి రోధిస్తూ, నాయన సుయోధన, ఏమిటిది సుయోధన? నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొరలడం ఏమిటయ్యా? నీ తల్లి గాంధారిని వచ్చాను, నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయన? కృష్ణ, చూడవయ్యా, నా కుమారుని చూడు, వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా. నాకు పాదాభివందనం చేశాడయ్యా. అప్పుడు నేను ధర్మం జయిస్తుందని ఆశీర్వదించాను. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణ? నాడు కురుసభలో జూదక్రియ తర్వాత పాండవులకు జరిగిన అవమానము, ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవము కల్లారా చూసిన వారు ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది,
కౌరవులకు నాశనం తప్పదు అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణ, నేను ఇంకా ఇలా అన్నాను కూడా. యుద్ధంలో వెనుతిరిగిపోవడం కంటే వీరమరణం పొందడమే మేలన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగిరా, లేకున్నా వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా. నా కుమారుడు రెండవది నిజం చేశాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కానీ వేరేది కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. విరోచితంగా పోరాడి వీరమరణం పొంది వీరస్వర్గం చేరిన నా కుమారుడు గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను? ఈ వయసులో నాకు నా భర్తకు కొడుకుల ఆసరా లేకపోయిందనేదే నా బాధ. కృష్ణ, నా కుమారుడు అభిమానధనుడు, అష్టైశ్వర్య సంపన్నుడు. అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం? విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధములు చెప్పాడు. మదించిన గర్వంతో వారు ఆ మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా. 11 అక్షోహిణుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా. నా భర్త కుమారుడు ఏకఛత్రాధిపత్యం వహించిన కురు సామ్రాజ్యం పొరుల హస్తగతం అయ్యిందయ్యా. అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టిందని కుమిలి కుమిలి ఏడ్చింది. కృష్ణ, పోయిన కొడుకులు ఎట్టిపోయారు. బతికి ఉన్న నా కోడల దుఃఖమును చూడలేకపోతున్నానయ్యా. ఇలాంటి మనోవేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి? రాజకీయాలేమిటో, యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరగని వారికి ఘోర శిక్ష ఏమిటి? అలా చూడు, నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా. కడుపును పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగలేలా రోధిస్తుందయ్యా. నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా. కురులు విరబూసుకొని పిచ్చివారిలా తిరుగుతున్న నా కోడళ్లను చూడవయ్యా. వాళ్ళేమి చేశారని వారికి ఈ చిత్తక్షోభ? నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను? నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గానికి వెళ్ళారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు చూడయ్యా. వీరి దుఃఖముకు అంతులేదా? భీముని చేతిలో హతులైన నా కుమారుల శవాలు చూసి నా కోడళ్ళు బోరు బోరున రోధిస్తున్నారయ్యా. పాలరాతి భవనాల్లో చందన చీర్చిత ముఖాలతో కలకలలాడే వారి ముఖాలు ఈరోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోధిస్తున్నారయ్యా. ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయసులైన నా కోడళ్లకు పట్టిన దుర్గతి చూసావా? ఇదంతా నేను నా భర్త చేసిన పాప ఫలితం కాకపోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా అని గాంధారి పలు విధములుగా విలిపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దుఃఖం బహిర్గతమైతే కానీ దుఃఖోపశమనం కలగదని అనుకున్నాడు. ఇంతలో గాంధారి దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో, కృష్ణ, వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు, మహాబల సంపన్నుడు. భీముడి గదాఘాతానికి బలై ఇలా దిక్కు లేకుండా నేలపడి ఉన్నాడు. భీముడు వీడు గుండెలు చీల్చి రక్తం త్రాగిన తర్వాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడల జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా. భీముడు గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజ కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలలు ఊడదీయబోయాడయ్యా. పాపం ఊరికే పోతుందా? అందుకే దిక్కులేని చావు తెచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో, కుమారా, ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా? ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడగట్టారా? భీముడి బల పరాక్రమాలు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా? తక్షణమే ఆమెను విడిచిపెట్టండి. కౌరవ కులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు. వాడి మాట వినకు, వాడి స్నేహం వదులు, కౌరవ వంశాన్ని రక్షించు అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా. కృష్ణ, విధిరాతన తప్పించా ఎవరితరం కృష్ణ. కృష్ణ, ఆ భీముడు నాడు కురుసభలో ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా సహించాడు, భరించాడు. సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకొని ఉన్నాడు. యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గదతో మోది చంపాడు. పగ తీర్చుకోవడం న్యాయమే, ఇలా గుండెలు చీల్చడం న్యాయమా?
మహావీరుడైన భీముడికి ఇది తగునా? ఇందువలన భీముడికి కీర్తి కలుగుతుందా? చూడవయ్యా కృష్ణ, నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లా చెదురైన అవయవములను చూడు. సింహం గోళ్లతో చీల్చినట్లు ఆ భీముడు నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనసు కుమిలిపోకుండా ఎలా ఉంటుంది కృష్ణ? అయ్యో, వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా. ఆ ఏనుగుల కలేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోధిస్తుందో చూసావా కృష్ణ? వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలుతున్న గద్దెలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోధిస్తుంది చూడవయ్యా. కృష్ణ, ఇలాంటి స్థితిలో కొడుకులను కోడళ్లను చూసే దౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా? ఎలాంటి వీరుడినైనా అవలీలలుగా ఎదుర్కొనే దుర్ముఖుడు అలాంటి వీరుడు భీముడు గదాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా? నా కొడుకు సూరసేనుణ్ణి చూసావా? అతడి భార్యలను చూడు, భర్త శవం చుట్టూ చేరి ఎలా రోధిస్తున్నారో చూడయ్యా. కాకులు గెద్దలు పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించడానికి వీలు కావడం లేదయ్యా కృష్ణ. నా కుమారుడిని వివిసంతుణ్ణి చూసావా? వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంసులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిసంతి ఇప్పుడు నక్కల ఊలలు వింటున్నాడు అని పరిపరి విధముల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తుంది. కుమారుల కొరకు విలపిస్తున్న గాంధారి అభిమన్యుడి మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయింది. ఆమె మనసు బాధతో, కృష్ణ, వాడేనయ్యా అభిమన్యుడు. శత్రు దుర్భేద్యమైన పద్మ వ్యూహమును ఛేదించి అరివీర భయంకరుడైన సుయోధనుడిని ఎదిరించిన మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధులందరూ అతడిని చుట్టుముట్టి కడతీర్చారయ్యా. చావుకల ఇసువంతైనా లేక నిద్రిస్తున్నట్లుగా సుభద్రాపుత్రుడి ముఖం చూడవయ్యా. అందుకే ఉత్తర అతడి ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవమని భర్తను ప్రార్థిస్తుందయ్యా. అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారిపోయే ఆ సుకుమారి ఇప్పుడు 10 మంది ముందు భర్త శరీరాన్ని కౌగిలించుకొని నెత్తి నోరు బాదుకుంటూ రోధిస్తుందయ్యా. ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్యా. ఓ అభిమన్య కుమార, మీ అమ్మ సుభద్ర, మీ నాన్న అర్జునుడు ఎదురు చూస్తున్నారు. వారిని వదిలి ఎక్కడికి వెళ్ళావు? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు, లేవవయ్యా. ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైన మారు పలకవేమి ఆర్యపుత్ర? అయ్యో దైవమా! గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరివాడైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టుముట్టి తుదుముట్టించడం న్యాయమా, ధర్మమా? వారి మగతనమేనా? ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో? తాను లేని సమయాన ఆ దుర్మార్గులు నిన్నిలా అధర్మంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుడి మనసెంత రగిలిపోయిందో. నీ మరణం కలిగించిన దుఃఖ శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవసం చేసుకున్నా ఉపశమించలేదు కదా. నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడ అప్సరసలతో సుఖించడానికి నీకు మనసెలా ఒప్పింది అంటూ ఉత్తరను చూడు కృష్ణ. ఇంత చిన్న వయసులో భర్త వియోగం ఉత్తర ఎలా సహించగలదు? మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుదేష్ణ ఎలా రోధిస్తుందో చూడవయ్యా. ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా? చచ్చిన కుమారుడి కొరకు విలపిస్తుందా? చెప్పవయ్యా కృష్ణయ్య. కృష్ణ, అదిగో చూడు, కర్ణుడి కలేబరం వద్ద అతడి భార్యలు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. ఈ కర్ణుడిని నమ్ముకొనే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలయ్యాడు. అటు చూడవయ్యా, కర్ణుడి ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుడి మరణానికి ఎలా విలపిస్తుందో చూడవయ్యా. ఆమె రోదన వినవయ్యా. నాదా, పరశురాముని శాపం, బ్రాహ్మణుడి శాపం, అర్జునుడి బాణాలు నిన్ను బలిగొన్నాయా అంటూ విలపిస్తుందయ్యా. అడుగో మహావీరుడు బహ్లికుడు చచ్చినట్లుగా ఉన్నాడా? గాఢ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా కృష్ణ. కృష్ణ, అటు చూడు, నా అల్లుడు దుశ్శల భర్త జయద్రథుడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున ద్రౌపదిని కామించిన నాడే సగం చచ్చాడు. కానీ ఆనాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈనాడు చెల్లెలి భర్త అన్న కనికిరం మాని చంపారు కదయ్యా. పాపం దుశ్శల భర్త శిరస్సు కొరకు వెతుక్కుంటుందయ్యా.
కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా కృష్ణ. నీకు తెలుసో లేదో, అర్జునుడు ప్రతిజ్ఞ గురించి విన్నా. దుస్సల భర్తకు ఎంతగానో నచ్చ చెప్పిందో. అర్జునుడికి ఈ ముల్లోకాళ్ళు తిరుగులేదు. నా మాట విని ధర్మరాజును శరణ వేడినా అతడు నిన్ను తప్పక కాపాడగలడు అని పరిపరి విధముల వేడుకున్నా సైంధవుడు వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. ఈ శుభకార్యానికి వెళ్ళలేకుండా చేశారని దుస్సల ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్యా కృష్ణ. అయినా సైంధవుడు చేసిన అపరాధం ఏమిటి? యుద్ధ ధర్మ ప్రకారం భీమ, నకుల, సహదేవ, ధర్మరాజులను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా బాలుడైన అభిమన్యుడు యోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దుస్సాహసం కదా. అతడి తొందరపాటే అతడి మరణానికి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా, ధర్మమా? అర్జునుడికే అది తెలియాలి కృష్ణ. మహావీరుడైన శల్యుడు ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు. అటువంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారథ్యం వహించి అతడిని సూటిపోటి మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరు కార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడు. అలాంటి శల్యుడు మరణించక మానలేదు. శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలిపిస్తున్నారో చూడవయ్యా కృష్ణ. మహేంద్రుడిని కూడా గెలవగలిగిన భగదత్తుడిని చూడు. అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా. అడుగు, కోరి మరణం కొని తెచ్చుకున్న భీష్ముడు శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా? అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్నా అతడిని జయించడం మానవ మాతృల తరమా కృష్ణ? అతడికి నిజమైన శిష్యుడు అర్జునుడు. అతడిని శరతల్పం మీద పరండ చేసి అతడికి పాతాళ గంగ తీసుకువచ్చి దాహార్తి తీర్చిన మహావీరుడు అర్జునుడే కదా. సూర్యుడే భూమి మీదకు దిగివచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లుంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కురు కుమారులకు దిశానిర్దేశం చేయగల సమర్థుడెవ్వడు? ఇంద్రుడితో సమానమైన ద్రోణుడు వేదంగా పారతుడు ధనుర్వేదం అవపాసన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్య నేర్పినవాడు నేడు దిక్కు లేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణ. భీష్మ ద్రోణులను నమ్ముకొనే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతడి తలను ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది? ద్రోణుడి భార్య భర్త శవం పక్కన కూర్చొని ఎలా రోధిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ముల విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. కృపి మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చేయడానికి వెళుతున్నారయ్యా కృష్ణ. సాత్యకి అమానుషంగా తల నరికిన భూరి శ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కుతుంటున్నాయో చూడు. ఆ భూరి శ్రవసుడి పక్కన అతడి తల్లి, కుమారులు, భార్య ఎలా రోధిస్తున్నారో చూడు కృష్ణ. అర్జునుడు భూరి శ్రవసుడి భుజము నరికాడు, సాత్యకి తల నరికాడు. అయినా కృష్ణ, మహావీరులైన అర్జునుడు సాత్యకి మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంటావా? సాధువు మంచివాడు అయినా భూతి శ్రవస్సును చంపినందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణ? సాత్యకి సాధించినది ఏమిటి? అపకీర్తి మూట కొట్టుకోవడం తప్ప. కృష్ణ, ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరి శ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలి అతడి చెయ్యి నరకవచ్చునా? అర్జునుడు చేసిన పనిని నువ్వు హర్షిస్తావా కృష్ణ అని పరిపరి విధముల వినిపించసాగింది గాంధారి. కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గాంధారిని అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి శకుని కలైబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో నిండిపోయింది. గాంధారి, కృష్ణ, తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముణ్ణి శకునిని చూశావా? వీడొక మాయావి. వీడి మాయలు నీ ముందు పనిచేయలేదు. నాడు మాయాజూదంలో ధర్మరాజును అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఓడిపోయాడు. కురు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే. కృష్ణ, మేలు చేస్తానని నమ్మించి నా కుమారుణ్ణి నట్టింట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది? పుత్రపోత్రులతో నాశనమయ్యాడు. అసలు నా కొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా? అందుకు తగిన ఫలితం అనుభవించారు. కృష్ణ, అదిగో కళింగ దేశాధిపతి, ఇదిగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కు లేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్య బిడ్డలు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణ? ఇరుగో కేకయ్య రాజులు ద్రోణాచార్యుని చేతిలో హతలైనట్టున్నారు. అడుగో పాంచాల రాజు ద్రుపదుడు
తన సహధ్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా? అతడి శ్వేత ఛత్రం ఇంకా అతడి మీద ఎండపడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా కృష్ణ, ఆ మహారాజుల భార్యలు కొడుకులు వారికి దహన క్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంతమంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకొని రోధిస్తున్నారు. కృష్ణ, ఇతడిని గుర్తుపట్టావా? వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు. అతని కుమారుడు సుకేతుడు. తండ్రి కొడుకులు ఇద్దరూ మరణించారయ్యా. తండ్రి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. కృష్ణ, అవంతి పాలకులు విందాను విందులను చూడు. పెనుగాలికి కూలిన వృక్షముల వలె ఎలా కూలిపోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణ. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, భూరిశ్రవసువు, కృపుడు, సైంధవుడు, కృతవర్మ, నా కుమారుడు దుర్యోధనుడు వీరంతా అతిరథ మహారథులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు నీ తమ్ముడు సాత్యకి పాండవులు నిరాపయంగా ఎలా బయటపడ్డారయ్యా? మహా అద్భుతంగా ఉంది కదూ. నాకు నమ్మబుద్ధి కావడం లేదు కృష్ణ. అపారమైన దైవ బలం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. కానీ ఆ దైవం కూడా దయమాలి నా 9 కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనసు క్షోభిస్తుందయ్యా. ఏమి చేయగలను? నా కుమారులందరినీ పోగొట్టుకొని అనాథనయ్యాను. ఈ వయసులో నాకు ఆసరాగా ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదయ్యా ఆ భీముడు. మాత్రం ఏం చేస్తాడులే, అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రాబ్దం. ఆనాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు విన్నట్లయితే ఇంత జరిగేదా? నువ్వే కాదు, భీష్ముడు, విదురుడు కూడా ఎన్నో హితక్తులు చెప్పారే. నేను, నా భర్త, నా కుమారులు ఆ మాటలు వినక పెడచెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము కృష్ణ. నాడు కురుసభలో నీవు పలికిన పలుకులు నిజమయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడువు. ఊరికే హితవులు చెబుతూ కూర్చొని ఉండక నువ్వు నా కుమారులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యములను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నువ్వు తలచిన ఈ యుద్ధం ఆపలేకపోయేవాడివా? నాడు కొలువులో ఎంతమంది పెద్దలున్నారు. మానవీయ వాక్చాతుర్యం కలిగిన వాడవు, ధర్మవేత్తవు నీవు ఉన్నావు. మీరందరూ కలిసి ఈ ఘోర కలికి కారకులయ్యారు. కృష్ణ, నీవు సుయోధనుడిని నాశనం చేయడానిక ఈ రాయబార నాటకం మాడి ఎందరో రాజులను ఈ రణభూమికి బలిచ్చావు. ఇందుకు ప్రతీకగా అంతకు అంత నువ్వు అనుభవిస్తావు కృష్ణ. ఇదిగో ఇదే నీకు నా శాపం. నేను నా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని ఫలంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కలహించుకొని దారుణ మరణానికి గురవుతారు. నువ్వు కూడా నేటికి సరిగ్గా 1 సంవత్సరం 36 దినములకు అతి క్రూరంగా తిక్కులేని చావు చేస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో నాడు నీ వాళ్ళు అలాగే భర్తలను, కుమారులను, బంధువులను పోగొట్టుకొని ఏడుస్తారు. ఇదే నా శాపం, అనుభవించు అని ఘోరంగా శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. అమ్మా గాంధారి, నీవు ఈరోజు ఇచ్చిన శాపం నాకు కొత్త కాదు. ఇది ఇంతకు ముందే ఉన్నదే. ఇది వరలో యాదవులు మహామునిని అవహేళన చేసిన కారణంగా ఆ మహాముని ఇదే విధంగా శపించాడు. నీ నోట ఆ మాటలే ఈరోజు వెలువడ్డాయి. యాదవులకు ఎవరి చేతిలోనూ చావలేదు. అందువలన వారు వారిలో వారే కలహించుకొని మాత్రమే అంతమొందగలరు. నీ శాపం అందుకు ఉపకరిస్తుంది అని పలికాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని పాండవులు కంపించిపోయారు. శ్రీకృష్ణుడు లేకున్నా తాము జీవించి ఉండడం వృధా అనుకొని తాము జీవితముల మీద ఆశలు వదులుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గాంధారిని చూసి, అమ్మా ఇకలే, చనిపోయిన వారికి దహన క్రియలు జరిపించాలి అని పలికాడు. గాంధారి పైకి లేచింది. ఆమెను పట్టుకుని శ్రీకృష్ణుడు నడిపిస్తూ, అమ్మా, నీ కుమారుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీవు ఎరగవా? నీ కుమారుడు చేసిన దుర్మార్గపు పనులు నేను కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కడకు నీ భర్త ధృతరాష్ట్రుడు కానీ మాన్పలేకపోయాం కదమ్మా. ఇంతటి చేటు దాపరించింది ఆ దుర్మార్గపు పనుల వలనే కదమ్మా. అందుకు నన్ను నిందించి ప్రయోజనమేమిటి? ఇకనైనా శోకం మాను. ఇలా శోకిస్తుంటే నీ శోకం రెండింతలవుతుంది. నీవు వీరమాతవు, మహావీరులను పుత్రులుగా పొందావు. వారి మరణానికి శోకించకు అన్నాడు. ఈ మాటలకు గాంధారి చింతించడం మానుకుంది. ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి, కుమారా, ఇరు పక్షములలోని సైన్యముల లెక్క నీకు తెలుసు కదా. ఇరు పక్షములలో సైన్యం ఎంతమంది మరణించారో చెప్పగలవా అని అడిగాడు. ధర్మరాజు సమాధానంగా, తండ్రి, మన సైన్యంలో ఉత్తమ క్షత్రియులు 76,20,000 మంది,
మిగిలిన సైనికులు 24,000 మంది యుద్ధంలో చనిపోయారు. వీరందరూ యుద్ధంలో చనిపోయారు కనుక వీరస్వర్గం అలంకరించాడు. కానీ కొంతమంది భయపడి పారిపోయారు. వారు గుహ్యక లోకానికి వెళ్ళిపోతారు. కానీ యుద్ధంలో ఏ విధంగా మరణించినా నరకలోకముకు వెళ్ళరు అన్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు, ధర్మజ, యుద్ధంలో చనిపోయిన వారిలో అనాథులు అయిన వారు ఉన్నారు కదా, వారికి అగ్ని కార్యం చేయడంలో తప్పేమీ లేదు కదా అని అడిగాడు. ధర్మరాజు, మహారాజా, ఈ యుద్ధమే ఒక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞంలో ఆహుతైన వారందరూ అగ్ని కార్యముకు అర్హులే. ఇక్కడ మరణించిన అనాథులకు అగ్ని కార్యం నెరవేర్చి ఉత్తమ గతులు ప్రాప్తించేలా చేద్దామని పలికాడు. చనిపోయిన వారికి తర్పణములు వదులుచున్న వారి బంధువులు ధర్మరాజు వెంటనే విదురుడు, సంజయుడు తన పురోహితుడు దౌమ్యుణ్ణి పిలిపించి భరత వంశ సంజాతకులకు తప్ప మిగిలిన వారికి దహన సంస్కారం చేయమని చెప్పి అందుకు కావలసిన చందనము, అగరు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములను తదితర సామాగ్రిని కావలసిన మనుషులను అప్పగించాడు. తరువాత ధర్మరాజు బ్రాహ్మణ సంఘాల తోడ్పాటుతో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య మొదలైన వారికి, అభిమన్య, కటోత్కచ, విరాట, దుష్టకేతు వంటి ప్రముఖులకు, నానా దేశాది దేశీయులకు చితులు పెర్పించి అగ్నికార్యం నిర్వహించాడు. అనాథులుగా మిగిలిన రాజుల కళేబరములకు వేలకు వేలుగా ప్రోగులుగా పెట్టించి సామూహిక దహన క్రియ జరిపించాడు. అందుకు కావలసిన కట్టెలు దొరకక విరిగిన రథములు, బాణములు, ధనస్సు మొదలైనవి సేకరించి దహన క్రియ నిర్వహించాడు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్ర అంతఃపుర కాంతలతో కలిసి స్నానాలు ఆచరించాడు. కౌరవులందరికీ ధృతరాష్ట్రుడు తర్పణములు విడిచాడు. ఆ సమయంలో కుంతీదేవి కన్నీటితో అందరూ వింటుండగా, అయ్యా అందరూ వినండి, కర్ణుడు నా కుమారుడు కౌంతేయుడు, మీకందరికి అగ్రజుడు. నేను కన్యగా ఉన్నప్పుడు మంత్ర ప్రభావం వలన భాస్కర ప్రభావంతో సహజ కవచ కుండలాల శోభితుడు కర్ణుడు జన్మించాడు. కనుక మీరు కర్ణుడికి తిలోదకాలు ఇవ్వండి అని ధర్మరాజుతో చెప్పింది. ఆ మాటలకు ధర్మరాజు వివసుడయ్యాడు. మిగిలిన వారు అమిత దుఃఖమునకు లోనయ్యారు. ధర్మరాజు ఎలాగో మాట పెగిల్చుకొని, అమ్మా కర్ణుడు నీకు జ్యేష్ఠపుత్రుడు, మాకు అన్నగారు, ఈ నిజం ఇంతకాలం ఎలా దాచావమ్మా? ఈ లోకంలో ఒక్క అర్జునుడు తప్ప కర్ణుడిని గెలవగలవారెవరమ్మా? కర్ణుడిని తొలిచూలిగా ఎందుకు కన్నావమ్మా? నీకు దుర్వాసుడు ఇచ్చిన వరం మా పట్ల శాపంగా పరిణమించింది. మాకు అంతులేని శోకాన్ని మిగిల్చింది కదమ్మా. అమ్మా, అభిమన్యుడు మరణించినప్పుడు కూడా ఇంత దుఃఖపడలేదమ్మా. ద్రుపదుడి కుమారులు, ధృతరాష్ట్రుడి కుమారులు చనిపోయినప్పుడు కూడా ఇంతటి వ్యధ చెందలేదు కదమ్మా. అమ్మా, కర్ణుడు మా అన్న అని తెలిసిన ఈ యుద్ధం జరిగేది కాదు, ఈ మారణ హోమం జరిగేది కాదు కదమ్మా అని పరిపరి విధముల వాపోయాడు ధర్మరాజు. వెంటనే ధర్మరాజు కర్ణుడు గోత్రనామాలు చెప్పి తిలోదకాలిచ్చాడు. తర్వాత భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా తిలోదకాలతో తర్పణములు వదిలేరు. కర్ణుడు కుంతి కుమారుడు అని తెలియగానే పాండవ, కౌరవ కాంతలలో ఆహాకారాలు చెలరేగాయి. ధృతరాష్ట్రుడు కూడా గాంధారితో చేరి కుంతీదేవితో కలిసి ఉదక కర్మ చేయించాడు. వెంటనే ధర్మరాజు కర్ణుని పట్ల సోదర భావంతో కర్ణుడి భార్యలను, అతడి బంధువులను పిలిపించి సముచిత రీతిని గౌరవించి ఓదార్చాడు. వారితో కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కొరకు అనేక దాన ధర్మములు చేయించాడు. తరువాత బంధుమిత్రుల అందరితో కలిసి ధర్మరాజు గంగానది దాటి అక్కడ అనేక దాన ధర్మాలు చేయించాడు.